మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలెనకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెన్. కొన్ని రోజులుగా మన జబర్దస్త్ లో కొత్త టీమ్స్ వల్ల కల పెరిగింది. ఆ కళని కాస్త పెంచడానికి వచ్చేస్తున్నారు ఒక బ్రాండ్ న్యూ టీమ్. కోలికి మేత వేస్తాను సంబంధం రెడీ అయితే కోలికి మేత వేస్తానవా? సరేగానే అన్ని పొరలు సక్రంగా జరగాలని మీ అమ్మకి దండం పెట్టుకో. అమ్మ నమస్కారమే, అమ్మ నమస్కారమే. మీ అమ్మ కాదురా, మరువులే అమ్మమ్మ అవుతుంది, అమ్మమ్మ అవుతుంది. నా ఒక్కగానొక్క కూతురు లేక లేక పుట్టింది. అంతేంటి మీ ఆయన నేనేడు పుట్టిందా? అది కాదు బాబు, చాలా సంవత్సరాల తర్వాత పుట్టిందని అర్థం. మా వాడు కూడా చాలా సంవత్సరాల తర్వాత భయపడి దైవాలు పుట్టాడా? నాన్న పైబడి పైన రాంటుకుని రమేషేనే. అమ్మ నేను అడుగుతావా? ఎక్స్పీరియన్స్ ఉంది ఎందరో వంటలోనే. నాకు యాక్సిడెంట్ అయిందంటరా, చచ్చిపోతానంటరా. నువ్వే ఏదో ఒకటి చేస్తున్నా, బతికించరా. దీనికి ఒకటే ఒక మార్గం ఉందిరా. నీ శరీరంలో ఉన్న ఆత్మని ఇంకొక బాడీలోకి ప్రవేశపెట్టినామనుకో, నువ్వు హ్యాపీగా బతకొచ్చు. అమ్మ బాబాయ్, వీడు పిల్లం బిడ్డలు పిలిపించండి రా. పిల్లం ఈ రోజు నుంచి నేను కష్టపడి సంపాదించి మిమ్మల్ని అందరినీ పోషిస్తా. అవసరమైతే బయటకు వెళ్ళి మూటలు మోస్తా. ఒక్క కిడ్నీతో ఏం పని చేస్తారండి? ఒక్క కిడ్నీనా? అవును. బరువైన పనులు కాకుండా చిన్న చిన్న పనులు చేసి సంపాదించుకొని వస్తా. సరే వెళ్తేలేరు కానీ చేత్తో తాళాలు గుర్తి పట్టుకెళ్ళు. ఎందుకు? నీకు ఫిట్స్ ఉంది కదా అల్లుడు, ఫిట్స్ ఉంది కదా అల్లుడు. దెబ్బ మీద దెబ్బ. పిచ్చి పిచ్చి నాటకాలు అంటే పనులు చేస్తా. ఏమండి గట్టిగా మాట్లాడకండి, అసలే గుండెకి జంట పడింది. చూడ్డానికి బానే ఉన్నాను కదే. ఆయన బానే ఉన్నారు అల్లుడు, లోపలేం లేవు. మీ నాన్నగారు పోతూ మొత్తం ఆస్తి కొడుకుకే దక్కాలని వీలునామా రాశాడు. ఒక్క సంతకం పెట్టారనుకో, ఆస్తి మొత్తం మీద అయిపోద్ది. సంతకం పెట్టండి. వీళ్ళిద్దరు ఎవర్రా? వీడి పైనోడు మా నాన్నగారండి. మీ నాన్న పలకలు పాడకి ఎందుకు వచ్చాయి? ఒక వర్షం కూర్చుని రాత్ర ఒక్క వర్షం కూర్చుని రాత్రి కాదు, చాలా సార్లు. అనుకోకుండా ఒక రోజు, అనుకోకుండా కాదు, కావాలనే పథకం వేసి ప్లాన్ చేసి మొత్తం చెప్పే వచ్చిన ఆస్తిలో 10 కోట్లు నీకు తీసుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోరా ప్లీజ్. మరి మిగతా వాళ్ళకి ఏమి ఇస్తారు? ఇలా రండి. సరస్వతి గారు, ఇదేంటి అచ్చంగా ఆళ్ళగా ఉన్నాడు మా నాన్నలాగే. తమ్ముడు, నాన్న, మీ నాన్నగారు 2 సార్లు వచ్చారు రాజమండ్రి. ఏంట్రా నాన్న ఆడపిల్ల పొడుల్లో కూడా వచ్చింది? ధర్మం చేయండి అని వచ్చింది. మీ నాన్న న్యాయం చేశాడు. అన్నయ్య, కృష్ణ భగవాన్ గారు నన్ను అదోలా చూస్తున్నారు. ఆయన లేడీ క్యారెక్టరే వదలరు. నువ్వు ఒక లెక్క అంటే అది. అన్నయ్య, నువ్వు నాకు తొందరలో పెళ్లి చేయలేదనుకో, నేను కృష్ణ భగవాన్ గారితో. కృష్ణ భగవాన్ గారు, ఇక్కడ దుకాణం పెట్టి కూర్చున్నాను నేను. ఈ రోజు నుంచి నా చెల్లెలు బరువు బాధ్యతలు నువ్వే మోయాలరా. నేను మొగున్నా పని ఉన్నా, పెళ్ళయ్యాక ప్రతి మగోడు పనోడేరా. ఏమన్నా కృష్ణమగారు గారు నిజమా కదా? అదే అన్ని నన్ను అడుగుతారు. మహారాజా, నేను చచ్చిపోతే నువ్వు ఏడుతావో లేదో తెలియదు గాని నువ్వు ఏడితే మాత్రం నేను చచ్చిపోతా మహారాజా. ఖచ్చితంగా చేస్తారు. అవు రాజు, ఇదేందా గుర్రం బదులు కంచర్ గాడిదని పట్టుకొచ్చినావు? మన రాజ్యంలో దొంగలు పడి గుర్రాలను ఎదుగుపోతారు, అందుకే ఈ గుర్రానికి కంచర్ గాడి రంగేసిన. చిన్న కథ కదిరిద్యా. మమ్మల్ని బందిపోటు తరుముతుండు, నువ్వే కాపాడాలి. అబ్బా నాతో నీకు ఆ శాతం అయితే ఇప్పుడు నాకు. డెలివరీ పెళ్ళానికి అయితే నొప్పులు మోహన్కి వచ్చినట్టు మేము అడిగింది రాజునైతే మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావయ్యా ఊకే? మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన సాఫ్ట్వేర్ 50,000 per month. మీ ఆయన ఏం చేస్తాడు? టీ షాప్. ఎంత సంపాదిస్తాడు? రోజుకి 10,000. చాయ్, ఇలాచి చాయ్, లవంగం చాయ్. రోజుకి 10,000 అంటే నెలకి 3 లక్షలు. రష్మి, శ్రీదేవి జబర్దస్త్ కలిపినా నీకు అంత రాదేమో. ఎందుకు టీ కొట్టు పెట్టుకోకూడదు? మర్యాదగా సాఫ్ట్వేర్ జాబ్ మాని మనం టీ కొట్టు పెట్టుకుందాం పద. కాలుతుందిరా. అబ్బా, నీ పర్ఫార్మెన్స్ అందరికి కాలుతుంది, చెప్పారా? మండుతున్నట్టుంది. మీ ఆయన ఏం చేస్తుంటాడు? మా ఆయన వైన్ షాప్ దగ్గర పల్లీలు బజ్జీలు అమ్ముకుంటుంటాడు. 5 లక్షలు వస్తాయి. పద అమ్ముకుందాం. కూర్చో.
ఏంటే నువ్వెందుకు మూసుకున్నావు? ఎవరైనా చూస్తే బాగోదు, కూర్చో. అంతే అంటావా? నువ్వు మూసుకుంటావేంటయ్యా? ఎవరైనా గుర్తుపడతారేమోనని. ఇద్దరు మూసుకుంటే కొట్టు మూసుకోవాలి, కూర్చో. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఒక బిచ్చగాడి ఇంట్లో రైడ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 25 కోట్లకు పైగా నల్లధనం ఉందని సమాచారం. ఏమండి అమ్మా ఏంట్రా? మనం ఇప్పుడు ఈ బిజినెస్ లన్నీ మానేసి కోట్లు సంపాదించాలి. జాగ్రత్త కూర్చో. రండి. వచ్చే నా వల్ల కాదే బావయ్య. అంతే, యాజ్ రీజ్ ఇలా చేస్తే చాలు. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.